అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు క్వాంటమ్ వ్యాలీ గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నారో వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా గవర్నమెంట్ అప్డేట్స్ కానీ, జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ కానీ, మంచి టెంపుల్ వీడియోస్ కానీ, ఏదైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక టాపిక్లో భాగంగా అమరావతి గడ్డపై అడుగు పెట్టబోతుంది ఈ అత్యాధునిక సాంకేతికత. ఐటీ రంగాన్ని సరికొత్త దిశను చూపిస్తూ క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్గా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేడు జరగబోయే భూమి పూజతో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన పనులు అధికారికంగా మొదలు కానున్నాయి. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలోనే అమరావతిలో క్వాంటమ్ హబ్ ఆఫ్ ఇండియాగా మార్చాలన్నదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందులో కీలకంగా పనిచేసే అంశాలు ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సైన్స్. ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఎన్ని ఎకరాలు కేటాయించారు అంటే మొత్తంగా 50 ఎకరాలు అయితే ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ల్యాండ్ అనేది కేటాయించడం జరిగింది. ఈ 50 ఎకరాలు కూడా ఎక్కడ కేటాయించారు అంటే ఉద్దండరాయనపాలెంకు దగ్గర సీడ్ యాక్సెస్కు ఆనుకొని E3N10 జంక్షన్ వద్ద ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ల్యాండ్ అనేది కేటాయించడం జరిగింది. ఈ 50 ఎకరాలలో మొత్తంగా 8 టవర్లు. ఈ 8 టవర్లు కూడా ఒక వరుసలో 4, మరొక వరుసలో 4. ఈ 4 మధ్యలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అనేది రాబోతుంది. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అయితే 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ గ్రౌండ్ +1 ఫ్లోర్లు అయితే ఉంటుంది. ఇవి మొత్తంగా 43,000 స్క్వేర్ ఫీట్లు అయితే ఉండబోతుంది. ఇక ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి భూమి పూజకి సంబంధించి కేంద్ర మంత్రివర్యులైన జితేంద్ర సింగ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం 2:30 గంటలకైతే భూమి పూజ అయితే చేయబోతున్నారు. ఇక 8 టవర్ల విషయానికి వస్తే కొన్ని టవర్లు అయితే 29 ఫ్లోర్లు, మరికొన్ని అయితే 48 ఫ్లోర్లు అయితే ఉండబోతున్నాయి. మొత్తంగా కలిపి 8.5 మిలియన్ స్క్వేర్ ఫీట్లు అయితే ఈ టవర్లు అనేవి ఉండబోతున్నాయి. ఇక ఈ క్వాంటమ్ కంప్యూటింగ్కి వచ్చేసరికి ఇన్స్టాలేషన్ని చేసేందుకు IBM సంస్థ అయితే ముందుకొచ్చింది. ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కీ పార్ట్నర్స్ వచ్చి TCS, అలాగే L&T అండ్ IBM. ఇవి కీ పార్ట్నర్స్గా ఉండబోతున్నాయి. ఇక ఈ భూమి పూజ జరిగే ప్లేసు ఉద్దండరాయనపాలెంలో ఉంది. దీనికి సంబంధించి భూమి పూజ అయిపోయిన తర్వాతనే మీరు చూస్తున్న గ్రౌండ్లోనే భారీ బహిరంగ సభ అయితే దీనికి సంబంధించి జరుగుతుంది. ఈ మీటింగ్కి సంబంధించి గ్రౌండ్ అనేది చదును చేస్తూ ఉన్నారు. భారీ ఎక్స్కవేటర్లు, అలాగే క్రేన్లు, మెషినరీ మొత్తంగా వచ్చేసి ఇక్కడ పనులైతే చాలా ముందుకైతే సాగుతున్నాయనేసి అయితే చెప్పవచ్చు. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్కి వచ్చేసరికి ఆల్రెడీ వర్క్ అనేది స్టార్ట్ చేసేసి ఉన్నారు. ఇవే మీరు చూస్తున్నది మొత్తం క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి, అదేవిధంగా భూమి పూజ చేసే ప్లేసు, అదేవిధంగా మీటింగ్కి సంబంధించిన పనులు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయో చూడవచ్చు. ఇది క్వాంటమ్ వ్యాలీ అంటే అమరావతి రాష్ట్ర అభివృద్ధిని ప్రగతి పదంలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి